ఒక చిన్న పల్లెటూరులో ఒక ముద్దుగా ఉన్న తల్లి కోడి ఉండేది. ఆమెతో పాటు చిన్న చిన్న కోడి పిల్లలు కూడా ఉండేవి. రోజూ కలిసి పురుగులు ఏరుకుంటూ ఆడుకుంటూ తిరిగేవాళ్ళు. కాని ఆ రోజు అక్కడ ఒక తెలివైన పాము కూడా ఉంది. చెత్తకుప్ప దగ్గర తల్లి కోడి తన పిల్లలతో పురుగులు ఏరుకుంటూ ఉంది. అది చూసిన పాముకు ఒక కోడి పిల్ల దొరికితే బాగుండును అని ఆశ పుట్టింది. కాని తల్లి కోడి చూస్తూ ఉండగా దాడి చేయడం ప్రమాదం అని పాముకు తెలుసు. అందుకే పాము ఒక ఎత్తు వేసింది. చచ్చినట్టుగా వెల్లకిలా పడుకుంది. కోడి పిల్లలు భయం లేకుండా పాము మీదకి గెంతుతూ ఆడుకుంటూ పోయాయి. తల్లి కోడి కూడా ఇది చచ్చిపోయిన పామేమో అని అనుకుని పిల్లలతో వెళ్ళిపోయింది. అప్పుడు వెనుక మిగిలిన ఒక కోడి పిల్లను పాము పట్టుకుని వేగంగా పారిపోయింది. పాము చాలా సంతోషించింది. నా ఎత్తు బాగా పనిచేసింది అనుకుంది. మరునాడు కూడా అదే చోట మళ్ళీ చచ్చినట్టే పడుకుంది. ఈసారి తల్లి కోడి జాగ్రత్తగా చూసింది. పాము దగ్గరికి వెళ్లి తన ముక్కుతో దానిని దొర్లించింది. పాము కదలలేదు. అంతలో ఆకాశం నుంచి ఒక పెద్ద గద్ద బాణంలా దూసుకొచ్చి ఆ పామును పట్టుకుని ఎగిరిపోయింది. మోరల్: పాము వేసిన మోసమే చివరికి దాని చావుకే కారణమైంది. పిల్లలు ఇతరులను మోసం చేస్తే ఆ మోసమే మనకే తిరిగి వస్తుంది. అందుకే ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని కథల కోసం మళ్ళీ కలుద్దాం.